మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మనకు ప్రత్యంగిర మాత గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. సమస్తమైనటువంటి చెడును, సమస్తమైనటువంటి ప్రయోగాలను తీసుకునేటువంటి శక్తే కాకుండా దశ మహావిద్యలు, విద్యలలో ఉన్నతమైనటువంటి విద్యలు ఏమైనా ఉన్నాయి అంటే దశ మహావిద్యలు. మహావిద్యలు అన్నారు అందుకే. ఆ మహావిద్యలతో పోటీ పడుతుందా అనేటువంటి విధంగా ఈ ప్రత్యంగిర దేవత ఉంటుంది. ఇక్కడ కాళీ యొక్క స్వరూపమే ఆదర్వన భద్రకాళినే మనం ప్రత్యంగిర అంటాం. ఇక్కడ మన ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రత్యంగిర మహాశక్తివంతంగా ఉంటుంది. ప్రత్యంగిర ఎలాంటి చెడునైనా కూడా తీసివేస్తుంది. ఒక గొప్ప రక్షణ కల్పిస్తుంది. నమ్ముకున్నారు అంటే ఇంకా శక్తి వంచన లేకుండా మీరు సాధన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా మీకు వాక్సిద్ధి కూడా వస్తుంది. ఒక గొప్ప విధానం. అయితే ఇక్కడ చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఈ ప్రత్యంగిర విధానంలో హనుమత్ ప్రత్యంగిర అనేటువంటి విధానం ఉంటుంది. అంటే ఆంజనేయ స్వామిని సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామిని వాహనంగా చేసుకొని వెళ్ళేటువంటి విధానం ఒకటి ఉంటుంది. అందుకే హనుమత్ ప్రత్యంగిర అంటారు. ఈ ప్రత్యంగిర దేవిలో సీత యొక్క అంశం కూడా ఉంటుంది. అందుకని అలా జరుగుతుంది. ఈ హనుమత్ ప్రత్యంగిర అనేటువంటి విధానం ఎందుకు వచ్చింది అనేటువంటి దాన్ని నేను ఆల్రెడీ లోగడ ఈ ఒక అద్భుతమైనటువంటి వీడియో చేయడం జరిగింది. చాలా రోజులు అవుతున్నట్టుంది, 2 సంవత్సరాల కింద పెట్టినటువంటి వీడియో ఇది. అయితే ఇప్పుడు హనుమత్ ప్రత్యంగిర, ఈ హనుమత్ ప్రత్యంగిరలో ఆంజనేయ స్వామి వాహనంగా ఉంటున్నాడు అని చెప్పాం కదా. అలాగే ప్రత్యంగిర అంటే ఈ హనుమత్ ప్రత్యంగిర మంత్ర విధానాన్ని మనం ముందుకు పంపించినప్పుడు కానీ, మంత్ర సాధన చేసినప్పుడు కానీ, మంత్ర ప్రయోగం చేసినప్పుడు కానీ, మంత్ర ప్రయోగానికి మంత్ర సాధనకు తేడా ఉంటుంది. మంత్ర సాధన అందరూ చేయొచ్చు, ఎవరైనా కూడా చేయొచ్చు. హనుమత్ ప్రత్యంగిర అనేటువంటి విధానాన్ని అందరూ చేయొచ్చు. అలాగే ఇక్కడ ప్రయోగము అనేటువంటిది ఇది నేర్చుకుంటే తప్ప దీని జోలికి వెళ్ళకూడదు. ఇక హనుమత్ ప్రత్యంగిర కనుక మనము సాధన చేసినట్టయితే ఇటు హనుమంతుని యొక్క శక్తి, అటు ప్రత్యంగిర యొక్క శక్తి, ఈ రెండు కలిసి ఇక ఇప్పుడు ఆంజనేయ స్వామి గురించి మనం ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అందరికీ తెలిసినటువంటి విషయమే. అసలు ఎదురులేనటువంటి విధంగా ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఆంజనేయ స్వామిని ఆపేటువంటి విధానం ఒకే ఒక తాంత్రిక విధానంతో మాత్రమే జరుగుతుంది. ఆపడం అంటే ఆయన శక్తిని ఆపడం కాదు, ఆ విధానం అక్కడ ఉంటే ఆయన ముందు కదలలేడు. అదొక విధానం ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లోనే ఇంతవరకు ఎవరికి కూడా నేను ఆ విషయం చెప్పకూడదు. అది మాలాంటి వాళ్ళతోనే అది క్లోజ్ కావాలి. ఇక ప్రత్యంగిర గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రెండు కలిసినప్పుడు ఎలాంటి దుష్ట ప్రయోగాలు కావచ్చు, ఎలాంటి పరప్రయోగాలు కావచ్చు, ఎలాంటి శత్రువునైనా కూడా తుత్తునియలు చేస్తుంది, అణిచివేస్తుంది, పరాభవం చేస్తుంది. విపరీతంగా కనుక ఇబ్బంది పెట్టి ఊరికి అధర్మంగా టార్చర్ పెట్టేటువంటి పరిస్థితి, ఆస్తులు లాక్కోవడము ఇత్యాది, ఏదైనా ఒక అమ్మాయిని ఏదో రకంగా ఆస్తుల కోసమే ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టేటువంటి విపరీతమైనటువంటి చంపేటువంటి విధానాలు ఇలాంటి కనుక ఉన్నట్టయితే శత్రువే ఉండడు. మీరు కేవలము మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళిపోయినా సరే మిమ్మల్ని విపరీతంగా అన్యాయంగా ఇబ్బంది పెట్టేటువంటి ఎవ్వరు కూడా ఉండరు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే చాలా శక్తివంతంగా హనుమత్ ప్రత్యంగిర ఉంటుంది. ఇది ఆబాల గోపాలము కూడా చేయదగినటువంటి విధానం. ఇక రెండవది ఉంటుంది బేతాళ ప్రత్యంగిర, బేతాళ వాహన ప్రత్యంగిర. అంటే ఇక్కడ ఆంజనేయ స్వామిని వాహనంగా చేసుకున్న విధానం ఒకటైతే ప్రత్యంగిరలో బేతాళ వాహన విధానము ఇది ఒకటి. ఇది ఇటు వామాచారంలోనూ చేయవచ్చు, ఇటు దక్షిణాచారంలో కూడా చేయవచ్చు. దీనిని కూడా మంత్ర సాధన చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. దీనిని కూడా మంత్ర సాధన చేయవచ్చు. ఇక్కడ ఎలాంటి భూతప్రేత పిశాచమైనా సరే, ఎలాంటి చెడు అయినా సరే
అణిగిపోవాలంటే భేతాల ఉపాసన అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటిది. ఇంకా తట్టుకోలేకపోతున్నాము, ఈ ప్రేతాలతోని, భూత ప్రేత పిశాచాలతోని ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి సందర్భంలో మనము ఒక ఉధృతంగా ఒక అద్భుతమైనటువంటి ఈ బేతాల సాధన చేయొచ్చు. బేతాల సాధన కూడా ఇటు వామాచారంలోను, అటు దక్షిణాచారంలోను, రెండో ఆచారంలోను కూడా చేయొచ్చు. చాలా మందికి తెలియనటువంటి విధానం ఏమిటంటే, ఇక్కడ ఉపాసన విధానంలో మనము ఏది వెజ్, ఇక్కడ మనకు తెలిసిందే కదా, ఇటు శాకాహారము అటు మాంసాహారం ఉంటుందని. శాకాహారాన్ని కూడా మనం నైవేద్యంగా పెట్టి ఆ బేతాల విధానాన్ని ఉత్కృష్టంగా తీసుకెళ్ళొచ్చు. అయితే ఎక్కువగా ఒక 80% అంతా కూడా ఈ మాంసాహార విధానాన్ని అనుసరించేటువంటి విధానం ఉంటుంది. కానీ ఇటు చేయొచ్చు, అటు చేయొచ్చు, ఇటు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎలాంటి భూత ప్రేత పిశాచైనా కూడా ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్నప్పుడు భేదాల విధానము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే భూత ప్రేత పిశాచాలు అన్నిటికీ కూడా అధిపతి భేతాలు. మరి అదేమిటి అంటే ఒకే ఒక స్వరూపము, ఆ శుభంకరుడు, ఆ నిరాకార స్వరూపమైనటువంటి ఆ శివతత్వం నుండే మన రుద్రుడు వస్తాడు, వీరభద్రుడు వస్తాడు, శరభేశ్వరుడు వస్తాడు, ఆ మహాభైరవుడు వస్తాడు. ఇలా రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఆయా కాలాలకు అనుకూలంగా ఏ సమస్యనైతే నిర్మూలన చేయాలని అనుకుంటామో ఆ సమస్య నిర్మూలన కోసము అలా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ భూతప్రేత పిశాచాలు అంటే ఇక్కడ ఏం లేదు, నెగిటివ్ ఆలోచనలు విపరీతంగా పెట్టుకుని ఆ కోరికలు తీరకుండా ఉండి, సో అలా ఆ చనిపోయిన తర్వాత అయినటువంటి విధానం అంతా కూడా అదే ఆలోచన విధానంతోనే ఉంటాయి. కనుక ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి విధానంగా వెళ్ళేటువంటి విధానము, ఇలాంటి వాటిని కనుక వీళ్ళు ఆవాహన చేసేసుకుని ఇతరుల పైకి పంపినట్టయితే అవి మరింత చెలరేగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే సమస్తమైనటువంటి భూత ప్రేత పిశాచాలకు అన్నిటికీ కూడా అధిపతి ఇక్కడ భేతాళుడు కనుక, భూతేశ్వరుడు కనుక ఎలాంటిదైనా కూడా ఇక్కడ ఆగిపోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యంగిరను బేతాల వాహన ప్రత్యంగిర విధానం కనుక మనం పెట్టుకున్నట్టయితే, చేసినట్టయితే మంత్ర సాధన కావచ్చు, లేదా శక్తివంతంగా హోమము ఇలా ఇత్యాది చేసినా కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను మనము 200% పొందుతాము. ఈ రెండు మనం ఖచ్చితంగా చేసుకోదగినటువంటి విధానాలు ఇవి చేసుకోవాలి. అయితే ఇంకొక విధానం ఉంటుంది, అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు. ప్రేత వాహన ప్రత్యంగిర. ప్రేతాన్నే వాహనంగా చేసుకుని వస్తున్నప్పుడు ఆ ప్రేతానికి సంబంధించినటువంటి లక్షణాలతో అది ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇది శుద్ధ వామాచారం. ఈ ప్రేతవాహన ప్రత్యంగిర విధానాన్ని దక్షిణాచారంలో చేయడానికి వీల్లేదు. సాధారణంగా మంత్ర సాధన అంటే ఆ విధానంలో ఉన్న వాళ్ళు తప్ప ఇక ఈ ప్రేత వాహన ప్రత్యంగిరని మీరు చేయకూడదు. ఇప్పుడు ఈ పుస్తకాలు రాసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 4 పుస్తకాలు కలిపితే ఇంకొక పుస్తకం అవుతుంది, ఇంకో 4 పుస్తకాలు కలిపితే ఇంకొక పుస్తకం అవుతుంది. ఇప్పుడు ఈ విధానం మాత్రమే ఉంది. అసలు సాధన చేస్తూ పుస్తక విధానాన్ని రాసేటువంటి వారు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈ మధ్యనే ఒక పుస్తకం వచ్చింది. సో ఏదో యూట్యూబ్లో పెడితే సరే ఏమిటి అని చెప్పేసినప్పుడు చూసినప్పుడు ఏమీ ఉండదు అందులో. మళ్ళీ 4 అందులో ఇందులో తీసేసి ఇది ఒక ప్రత్యేకం అని చెప్పేసి పెట్టడం జరిగింది. అంటే అలా ఉన్నాయి. ఇక్కడ విమర్శన కాదు, కానీ సరే ఆ ప్రయోగమైనా చేస్తున్నారు కదా, ఏదో కలిపైతే ఇస్తున్నారు కదా అని సంతృప్తి పడడం తప్ప ఇంకా వేరే విధానం లేదు. మేము రాయడం అంటే అది ముందు చాలా శక్తివంతమైనటువంటి విధానాలతో ఉండడం, అనుభవంతో కూడినటువంటి విధానంతో ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ ప్రేత వాహన ప్రత్యంగిరకు సంబంధించినటువంటి అంటే ప్రత్యంగిర పుస్తకాలలో కొన్ని పుస్తకాలలో ప్రేత వాహన అనేటువంటిది కూడా కనిపిస్తుంది. ప్రత్యంగిరను మనము శ్లోకంగా మార్చినప్పుడు కానీ, స్తోత్రంగా మనం మార్చినప్పుడు కానీ ప్రేత వాహన ప్రత్యంగిర అని కనుక ఉంటే మీరు దాన్ని వదిలిపెట్టడం బెటర్. అది ఒకదాన్ని. ప్రత్యంగిరకు సంబంధించిన ఎన్నో ఉంటాయి. సరే కొన్ని శ్లోకాలు ఉంటూ వస్తుంటాయి. అందులో ఒక శ్లోకం ప్రేతవాహన అంటే తీసి పక్కన పెట్టేసారు. బేతాల వాహన అని అనుకున్నప్పుడు మనం చేయాలి. అయితే ఒకే శ్లోకంలో కానీ ఒకే మంత్ర విధానంలో ఇటు బేతాల వాహన, అటు ప్రత్యంగిర, ఇటు హనుమత్ ప్రత్యంగిర అనేటువంటిది ఉండకూడదు. అంటే బేతాల వాహన బేతాల ప్రత్యంగిర కానీ హనుమత్ ప్రత్యంగిర కానీ ఒకే విధానంలో ఉండకూడదు. అయితే బేతాల ప్రత్యంగిర లేదా
హనుమత్ ప్రత్యంగిర. ఇక ప్రేతవాహన అనేటువంటిది దాని జోలి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఈ వీటిని గమనించి మీరు మంత్ర సాధన చేయాలి. మంత్ర ఉపదేశము తీసుకోవడం అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఆ వెంట ఉండి అంటే మీకు మార్గదర్శకత్వం ఖచ్చితంగా వహించేటువంటి గురువు అయితేనే మీకు బెటర్. అది మీకు అన్ని విధాలుగా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యంగిర సాధన అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక ప్రత్యంగిర సాధన మీరు విపరీతమైనటువంటి సమస్యలలో ఉండి చేసుకుంటే ఏం లేదు. ఒక మంత్ర సాధన ఈ విపరీతమైనటువంటి సమస్యలు కనుక ఉండి చేస్తే ఇబ్బంది లేదు. కానీ విపరీతమైనటువంటి సమస్యలు లేకుండా నేను అమ్మవారి యొక్క సాధన చేయాలి అని అనుకుంటే మాత్రం దాని యొక్క ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు అన్నీ ఉంటాయి. దాని ప్రకారం మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం.